కీర్తన 18:19. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చింది. విశాలమైన స్థలమునకు. కాబట్టి విశాలమైన స్థలం ఏమిటి? విశాలమైన స్థలం చూద్దాం. కీర్తన 31:8. 31:8. నీవు శత్రువు చేత నన్ను చెరపట్టలేదు. శత్రువు నన్ను చెరపట్టుకోలేదు అంటే వాడి చేతులు చిక్కుపోలేదు, వాడి చేతులు బందీగా అవ్వలేదు, వాడి చెరలోకి వెళ్ళలేదు. నీవు శత్రువు చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనలను ఆ విధంగా శత్రువు చేతిలో పడిపోకుండా, శత్రువు చేతిలో బందీగా మారకుండా ఆయన మనలను కాపాడాడు, భద్రపరిచాడు. తర్వాత నెమ్మదిగా ఆ స్థలములో నుండి విశాలమైన స్థలముకు తీసుకొచ్చాడు. 118వ కీర్తన 5వ వచనం. కీర్తన 118, 5వ వచనం. ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఇరుకు నుండి నేను మొరపెట్టాను. ఒక మాట చెప్తాను. విషయం ఏమిటంటే, మనల్ని దేవుడు రకరకాల అనుభవాలను తీసుకువెళ్తాడు. మనం ఏమిటంటే కొన్నిసార్లు మనం అంగీకరించాం. దేవుడు అనుమతించేదాన్ని మనం అంగీకరించాం. ఎందుకు అంగీకరించమంటే, దేవుడు చెప్పింది ప్రతిదీ మనకు తీపిగా ఉండదు, మనకి ఇష్టంగా ఉండదు, మనకు అనుకూలంగా ఉండదు. కొన్నిసార్లు చెదగొడతాడు, దండం పెడతాను తండ్రి వదిలే అనిపిస్తుంది. ఒక విషయం ఏమిటంటే, అదంతా మనకు క్షేమమే, మేలే. అయితే దేవుడు మన క్షేమం కొరకు అనుమతిస్తాడు అని మనం ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మనము ఆయన పంపించేదాన్ని అంగీకరించగలుగుతాం. సరే, ఇక్కడ చదివిన వచనంలో 118:5వ వచనం. కీర్తన 118:5వ వచనంలో మనం మొరపెట్టాలంటే ఏం కావాలి? ఇరుకు, ఇబ్బంది, ఆర్థికలేమి, అప్పులు అన్నీ ఉండాలి. ఇరుకులో నేను యెహోవాకు, అంతే. ఇరుకులో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, దుఃఖం మనకు 5 ఆడితే మన ప్రార్థన రాదు. ఎందుకో అన్న భారం రావట్లేదా? రాదు. అసలు ఇది వరకులా ప్రార్థన చేయలేకపోతున్నా అన్న, నువ్వు చేయలేవు. అస్సలు ప్రార్థన చేయాలి అనిపించట్లేదన్న, అనిపించదు. నీకు రాసి పెట్టుకో, నీకు ఎట్టి పరిస్థితులు అనిపించదు, నువ్వు తెప్పించుకోలేవు కూడా. అయితే ఉన్న పాట రాత్రి చెప్పేది మొత్తం కలిసి పోయిందంట అంటే పెద్ద రెఫరెన్స్ బైబిల్ తీసుకొని 3 గంటలకు లేచి ఏం లేదన్నా ఇక ప్రార్థనే ప్రార్థన. ఏమిటి? మొత్తం పోయింది కదా. దేవుని బిడ్డ, అంత దాకా ఎందుకు తెచ్చుకోవాలి? 3 పూట్ల తినడానికి ఉన్నప్పుడే ఒళ్ళు క్రమపరుచుకొని, మనల్ని మనం లోపరుచుకొని కొంచెం దేవుని సన్నిధిలో ఉంటే మళ్ళీ ఆ దరిద్ర స్థితి రాదుగా. కొంతమంది అనుకుంటారు ఏమిటంటే, ఇంత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నేను మామూలు స్థితికి వస్తానా? మామూలు వాళ్ళేదో వాళ్ళకి స్టాండర్డ్ పీపుల్ కాదు. ఓన్ హౌస్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, బ్యాంక్ నుండి డబ్బులు, తర్వాత ఇక్కడ ప్లాట్లు, ఇక్కడ ప్లాట్లు, ఎక్కడ చూసిన ప్లాట్లే. నేను వస్తానా? ఒక విషయం తెలుసా మీకు? 100 కోట్లున్నోళ్ళు ఆటోలకు ఎత్తుకున్నారు. బెంజ్ కార్లు, మెర్సిడెస్ కార్లు తిరిగిన వాళ్ళు 100 కోట్ల అధిపతులు రోడ్డు మీద ఆటో ఎత్తుకున్నారు. మనకు సంపాదించడం చాలా కష్టం, కానీ పోవడానికి పెద్ద కష్టంగా. దేవుడు ఒక చిన్న స్క్రూ ఎక్కడో కొడితే అది ఎట్లా పోతుంది. కాబట్టి దేవుడికి మన దగ్గర ఉన్న తీయడము చాలా అత్యల్పం. కాబట్టి ప్రార్థన నేర్చుకోవాలంటే మన శ్రమల్లో, మన దుఃఖములో, మన బాధలో, మన వేదనలో అక్కడ రాయబడింది, ఇరుకులో నుండి నేను ఆయనకు మొరపెట్టి తిని. కాబట్టి ప్రార్థిస్తాం, మొరపెడతాం. ఇరుకులు, ఇబ్బంది పరిస్థితుల్లో నుండి మనం మొరపెట్టినప్పుడు విశాల స్థలములకు మనం నడిపించే దేవుడు. ఇరుకు స్థితి అంటే లేమి, కొరత, చాలనంత. పిల్లలు చదివించుకోవడానికి లేదు, ఇంట్లో ఉండడానికి లేదు, ఇండ్లు కట్టుకోవడానికి డబ్బు లేదు, లేకపోతే అట్లా ఏదైనా సరే ఇరుకు అనేది నీకు లిమిటెడ్ అనమాట. నీకు కావలసినంత లేదు, అన్నిట్లో కొరత కొరత కొరత. ఆ కొరత తట్టుకోలేక, లేకపోతే అణిచివేయబడము, లేకపోతే ఒత్తిడి, ఇరుకు, ఇబ్బందులు అనేది అలాంటి స్థితి. కాబట్టి ఆ స్థితిలో మొరపెట్టినప్పుడు ప్రభు మనల్ని విశాల స్థలంలో తీసుకొస్తాడు. విశాల స్థలంలో తీసుకొచ్చినా ఒకటి మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమని? మనం ఇరుకులో ఏమి నేర్పించాడు. ఎప్పుడు ఏడ్చుకుంటామన్నా కాదు దేవుని ఉద్దేశం. మీరు అనొచ్చు, ఏంటన్నా ఏడ్చుకుంటున్నారు దినమంతా? ఎప్పుడులే, ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు మరలా చెప్పుదును,
ఆనందించుడి. మరి ఇదంతా ఏంటి అంటే, దేవుడు నీకు నేర్పించిన విధానం మాత్రం మర్చిపోబాకు. ఎందుకని నిన్ను ఎంచుకున్నాడు, నిన్ను తీసుకున్నాడు, నిన్ను ట్రైన్ చేశాడు. అంటే నీవు ఏ విధంగా నిన్ను ట్రైన్ చేస్తే నువ్వు పనికొస్తావో అట్లా ట్రైన్ చేశాడు నేను. కాబట్టి దేవుడు మనకిచ్చిన దాంతో విశాల స్థలంలో నడిపించాడు. అంటే విడిపించే దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఖచ్చితం ఇది. ఎందుకంటే మనం మొరపెడితే దేవుడు తప్పకుండా విడిపిస్తాడు.